జల్ జీవన్ మిషన్లో గత ప్రభుత్వం 4,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. నీటిని ఎక్కడి నుంచి తెచ్చుకుంటామనేది గుర్తించకముందే పైపులు వేశారన్నారు. విజయవాడలో జల్ జీవన్ మిషన్ అమలుపై గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్క్షాప్లో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 70,000 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు పవన్ తెలిపారు. ఈ మేరకు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను కోరామన్నారు. పూర్తి వివరాలతో రావాలని ఆయన సూచించినట్లు వివరించారు. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కళ. ఇది కనీసం రోజుకి ఒక 55 లీటర్ల నీళ్లు సగటున మనిషికి ఇవ్వాలి అని, అది కూడా పరిశుభ్రమైన నీరు ఇవ్వాలి అనేది అల్టిమేట్ గోల్. ఏంటంటే జల్ జీవన్ మిషన్కి సంబంధించి నిరంతరం నీటి సరఫరా ఉండాలి ప్రతి ఒక్కరికి అనేది ఆకాంక్ష, ఆశయం. దాంట్లో కనీసం ముందస్తుగా కనీసం 55 లీటర్లు కనీసం ఇవ్వాలి అనేది ఆకాంక్షతోటి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ అమృతధార ఈ వర్క్షాప్ని ఎందుకు అమృతధార అని పెట్టాము జల్ జీవన్ మిషన్ రివ్యాంప్ ప్రోగ్రామ్ కింద అనుకుంటే, ఒకటి ఉన్న నీటి వనరులని బలోపేతం చేయటం, అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్, ఆల్రెడీ ఉన్న వాటర్ స్కీమ్స్ అన్నిటినీ వాటి మెయింటెనెన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది, అలాగే వాటర్ కన్జర్వేషన్ కూడా ఎంత కీలకమో. దీన్ని జల్ జీవన్ మిషన్లో లేదు, కానీ ఇది మనం తీసుకున్న తర్వాత కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తీసుకునేవి వాటర్ కన్జర్వేషన్ కూడా చాలా కీలకమైంది. అలాగే ట్రైనింగ్ అండ్ కెపాసిటీ, ఒకటికి ఉద్యోగస్తులకే కాకుండా ప్రజలను కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలనేది ఒకటి. అలాగే దీంట్లో ఈ ఐటీ సిస్టమ్స్ ద్వారా దీన్ని మనం స్ట్రీమ్లైన్ ఆపరేట్ చేసే విధానం, అలాగే గ్రీవెన్స్ రిడ్రెసల్, ఏమైతే నీటి సరఫరాలు ఇబ్బందులు ఏమున్నాయో రిపీటెడ్గా వచ్చే అవుట్ ఆఫ్ మెయింటెనెన్స్, వాటికి కూడా ఒక విధి విధానాలని రూపొందించడం, అది దీనికి సంబంధించి ఈ అమృతధార. భారతదేశ ప్రభుత్వం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మామూలు డబ్బు ఖర్చు పెట్టలేదు. దాదాపు ఏదో ఒక లెక్క తీస్తే దాదాపు 1,00,000, ఐ థింక్ మోర్ దెన్ 1 lakh crores ఐ థింక్ టిల్ నౌ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాడ్ స్పెంట్. ఇంత డబ్బు ఖర్చు పెట్టి కూడా ఇంకా ఒక ఆదిలాబాద్ తాండాలో ఉండే ఒక పెద్దావిడి కానీ, కళ్ళు లేని పెద్దావిడి కానీ, మొన్న నేను పిఠాపురం వెళ్తే ఇంకా మాకు నీళ్ళు రావట్లేదని ఒక ప్రాంతానికి వెళ్తే నీళ్ళు రావడం చాలా పల్చగా వస్తున్నాయి అనేది. అంటే ఆల్మోస్ట్ అంటే ఎంత సన్నటి దారంటే ఒక 30 మంది వెయిట్ చేయాలి. అది ఎప్పటికీ నిండాను, అది ఒక ఉన్నది 2 గంటలు. ఆ 2 గంటల్లో 30 మంది పట్టుకోవాలి. కనీసం అది బకెట్ నిండటానికి కనీసం 10 నిమిషాలు పడుతుంది. అంటే 55 లీటర్స్ అనేది మనం ఇచ్చినా కానీ ఆ వచ్చే ధార, ఇవన్నీ ఇంజనీరింగ్ ఇష్యూస్, ఇవన్నీ వాటిని కూడా కరెక్ట్ చేయాలి. సో వీటన్నిటిని సమగ్రంగా అన్ని సమస్యల్ని పెట్టుకొని ఎలా చేయాలి దీనికి ముందుకనేది కృష్ణతేజ గారితో, మన ప్రిన్సిపల్ సెక్రటరీ మన శశిభూషణ్ గారితో, సంజీవ్ రెడ్డి గారితో, వీళ్ళందరితో మాట్లాడి ఇది ఒక పరిష్కారం ఎతకాలి. ఎందుకంటే ప్రతిసారి డబ్బు ఖర్చు పెట్టేస్తున్నాం, ఇంటెండెడ్ రిజల్ట్ అయితే రావట్లేదు. ఇది ఒక బయట ఏముందంటే కేంద్రంలో కూడా చాలాసార్లు ఇది దుర్వినియోగం అవుతున్నాయి నిధులు. అండ్ వీఆర్